హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లోని జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ అనే యూనిట్ నుంచి అనమాట, థర్డ్ యూనిట్. సో ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే, ఈ ప్రాబ్లం మీకు అర్థం అవ్వాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రం క్లారిటీగా అర్థమవుద్ది. ఓకే, సో మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో మనకి ప్రాబ్లం వచ్చేసి ఇది అనమాట. ప్రాబ్లం ఏంటంటే, ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ టీ సెక్షన్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, షోన్ ఇన్ ఫిగర్ ఇక్కడ షోన్ ఇన్ ఫిగర్. సో ఇక్కడ ఇది 50, ఇది 80, ఇది 10, ఇది 10. అంటే ఈ టీ అనే సెక్షన్లో మనం సెంట్రాయిడ్ ఏ విధంగా ఉందో చూపించాలన్నమాట. ఇక్కడ మొత్తం ఆల్ డైమెన్షన్స్ ఇన్ ఆర్ ఎంఎం. All dimensions are in mm. సో ఇక్కడ ఉన్న డైమెన్షన్స్ ఏవైతే ఉన్నో మొత్తం ఎంఎంలోనే ఉండాలన్నమాట. సో ఫస్ట్ దీన్ని మనం వై సెక్షన్లో ఉంది కాబట్టి ఈక్వల్ డిస్టెన్స్ అంటే 50, ఇది మొత్తం ఈక్వల్ లేదు కాబట్టి మనం వై సెక్షన్లో చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ గివెన్ సెక్షన్ ఏమిటంటే సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ ఓన్లీ. ఇక్కడ ఉంది వై యాక్సిస్ సిమెట్రికల్ ఉంది కాబట్టి దీన్ని 2 సెక్షన్గా చేయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ సెక్షన్ అనుకుంటే ఇది సెకండ్ సెక్షన్ అనుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఉన్న ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్ మొత్తం కలుపుకొని ఏదైతే వై యాక్సిస్ సెంట్రాయిడ్ లైన్ చేస్తామో దానికి ఎక్స్ప్లెనేషన్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏ సెక్షన్ 1 అనుకోండి, లేకపోతే ఫర్ రెక్టాంగులర్ 1 అనుకోండి, లేకపోతే సెక్షన్ 1 బదులు 1 అని వేసుకొని ఇక్కడ A1 ఫైండ్ అవుట్ చేయాలి. A1 అంటే ఇక్కడ ఉన్న 10 ఉంది, దాంతోపాటు ఈ డిస్టెన్స్ ఏది ఉందో 80 అనమాట. సో ఇక్కడ 10 × 80 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? 1880 అంటే 800 mm² అవుద్ది. సో 800 mm². సో మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. సో 10 × 80 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసింది మనకి 800 mm. నెక్స్ట్ ఇక్కడ ఏ వచ్చేసింది కాబట్టి దీన్ని మనం వై సెక్షన్ కాబట్టి y1 వాల్యూ చేయాలి. సో y1 ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ వస్తుందంటే, సో ఇది y1 సెక్షన్ 1 కాబట్టి దీంట్లో 80 కాబట్టి ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చేసి మనకి 40 mm అవుతుంది. సో 80/2 అనమాట. అంటే h/2 ఆర్ d/2 వేసుకోవచ్చు అనమాట ఫార్ములా ప్రకారం. సో ఇక్కడ మనకి 40 mm, ఇది 40 mm. అలాగే సెక్షన్ 2 దగ్గర అంటే ఈ సెక్షన్ చూసారా, ఈ సెక్షన్ 2 దగ్గర మనం A2 అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. A2 అంటే ఇక్కడ సెక్షన్ 2 కాబట్టి మనం దీన్ని A2 కన్సిడర్ చేసుకోవచ్చు. A2 అంటే ఇప్పుడు ఈ 10 mm × 50 వేసుకోవాలన్నమాట. సెక్షన్ 2 10 mm × 50 mm. సో 10×5 ఇక్కడ వచ్చేసి మనకి 10×50 వచ్చేసి 500 అవుతుందన్నమాట. సో 500 mm². కావాలంటే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. 10 × 50, సో ఇక్కడ వచ్చేసింది 50, సో 500 mm. అలాగే y2 తీసుకోవాలి. y2 అంటే మనకి ఏ విధంగా వస్తుందంటే, ఇక్కడ ఇది 40 ఉంది, ఈ 40 ప్లస్ ఈ 40 80 అవుతుంది. ఇక్కడ ఉంది సరే 10 మధ్యలో పాయింట్ అనమాట. సో ఈ 10 మధ్యలో పాయింట్ తీసుకున్నట్టయితే మనకి సో 85 వస్తుందన్నమాట. ఓకే, సో ఈ 85 అన్నది మనకి mm. ఇప్పుడు y1 ఉంది, y2 ఉంది, A1 ఉంది, A2 ఉంది. సో ఇక్కడ y బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కావాల్సిన వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని y బార్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏంటంటే A1 y1 ప్లస్ A2 y2 డివైడెడ్ బై A1 ప్లస్ A2. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ప్రకారం మనకి ఏమి ఉన్నాయి? A1 అంటే ఇక్కడ 800, సో 800 ఇంటూ y1 అంటే 40 ప్లస్ A2 అంటే 500 ఇంటూ y2 అంటే 85. సో డివైడెడ్ బై ఇక్కడ A1 వాల్యూ ఏది ఉందో ఆ 1 ఉంటే 800 ప్లస్ 500. ఇప్పుడు మనకి y బార్ రావాలి. సో y బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం ఫస్ట్ మనం. సో ఫస్ట్ 800 ఇంటూ 40 ప్లస్ 500 ఇంటూ 85 డివైడెడ్ బై 1300. సో ఇక్కడ మనకి వచ్చిన ఆన్సర్ వచ్చేసి 57.30. సో 57.30
30. సో y bar is equal to 57.30 mm. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి ప్రకారం మనం ఇక్కడ చిన్న డయాగ్రామ్ గీసినట్టయితే మనకి ఏ వస్తుంది చూసినట్టయితే, సో ఇది రెక్టాంగులర్ 2 అనమాట. సో ఇది రెక్టాంగులర్ 1 అనమాట. అంటే దీని వాల్యూ సెక్షన్ 1. సో ఇక్కడ వచ్చేసి మనకి 80 ఉంది కదా, ఇక్కడ 10 mm ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 50. సో ఇక్కడ నుంచి మనకి ఇది 80 అనమాట, ఇక్కడ వరకు 80. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10. ఇప్పుడు మనకి y సెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ తీసుకుంటే సెంటర్ y1 అవుతుంది. సో ఈ పొజిషన్ నుంచి ఇక్కడ సెంటర్ పాయింట్ అవుతుందో డాటెడ్ లైన్ తీసుకున్నట్టయితే ఇది y1 అవుతుంది. సో ఇక్కడ y1 అవుతుంది, ఇక్కడ వచ్చేసి మనకి y2 అవుతుంది. సో ఇచ్చిన వాల్యూ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏదైతే పాయింట్ ఉందో సెంటర్ లైన్ ఏదైతే ఉందో ఆ సెంటర్ లైన్కి బేస్ చేసుకుంటే, అంటే 85 కాకుండా సారీ ఇక్కడ వరకు 85 అనుకోండి ఎగ్జాంపుల్, ఇక్కడ సెంటర్ లైన్ తీసారా, దీన్ని ఎక్స్ కన్వర్షన్ అనుకోవచ్చు. ఓకే, సో ఇది మొత్తం ఈ లైన్ సెంటర్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి y బార్ అనమాట. అంటే ఈ సెక్షన్లో మాత్రమే సెంట్రాయిడ్ ఉందని అర్థం. ఓకేనా. సో ఈ y నుంచి కదా, మళ్ళీ y సెక్షన్ చూసుకున్నట్టయితే ఇది సెంటర్ లైన్ అనమాట. ఇది y, ఇక్కడ y, x y. సో ఇది మనం చేసే ప్రాబ్లం యొక్క టోటల్ వాల్యూ అనమాట. ఈ విధంగా చేస్తాం అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లంతో మీ ముందుకు ఇంకో వీడియోలో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.